పరిశీలించుకోండి. కేంద్రంలో మీరు అధికారంలో భాగస్వామి కాబట్టి, సో అందుకని పర్మిషన్ ఇవ్వలేదు అంతేనా? కాబట్టి కాదు సార్, అందుకని పర్మిషన్ ఇవ్వట్లేదా? ఇందాక వర్మ గారు ఇందాక చెప్పాను నేను, పర్మిషన్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే, సరే పొన్నం గారి వ్యాఖ్యలు ఏ రకంగా చెప్తారు మీరు? పొన్నం గారి వ్యాఖ్యలు ఏ రకంగా చెప్తారు? ఒక్క నిమిషం సార్, చెప్తాను దానికి కూడా ఆన్సరు. వెన్యూ ఎంపిక సరిగ్గా లేదు. పవన్ కళ్యాణ్ గారు వస్తే అనేక మంది వస్తారు, జనం లక్షలాది మంది, వేలాది మంది తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది. కాబట్టి వెన్యూ ఎంపిక సరిగ్గా లేదు కాబట్టి పర్మిషన్ డిలే అయింది తప్ప. సరే పొన్నం గారు వ్యాఖ్యలు చెప్పండి. సరే అది ఆల్రెడీ మీరు చెప్పారు. పొన్నం గారు వ్యాఖ్యలు ఏంటి చెప్తాను. పొన్నం ప్రభాకర్ గారు ఆవేశపూర్వకంగా మాట్లాడారు. కొన్ని పరుష పదాలు వాడిన మాట వాస్తవం, అది కరెక్ట్ కూడా కాదని నేను ఖండిస్తా ఉన్నా ఆయన మాట్లాడింది మంత్రి గారు. కానీ ఆయన పరుష పదజాలం వెనకాల ఆంతర్యం ఏంటండి? వీరు పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్య కోనసీమ వెళ్లి తెలంగాణ ప్రజలు దిష్టి తగిలి కొబ్బరి చెట్లు ఎండిపోయినాయి అని చెప్పారండి. అది కరెక్టేనంటారా? తెలంగాణ ప్రజలందరూ హర్షిస్తారా? మీరు హర్షిస్తారా? ఆ మన డిబేట్ లో పాల్గొంటున్న తెలంగాణ మిత్రులు ఇద్దరు కూడా ఒప్పుకుంటారా ఆ వ్యాఖ్యలు కరెక్ట్ అని చెప్పేసి? ఒప్పుకుంటే ఈ మీ టీవీ ద్వారా ఒప్పుకోమనండి, లేకపోతే దానికి క్షమాపణ చెప్పమనండి. క్షమాపణ చెప్పి ప్రభాకర్ గారు అడిగిందేంటి? క్షమాపణ చెప్పి మీరు రెండు తెలంగాణకు అంటున్నారు. ఎవరు అడ్డుకుంటారండి? ఒక రాజకీయ పార్టీ పెట్టుకోవడానికి, ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఎవరు అడ్డుకోలేరు. రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది, ఎవరు అడ్డుకోలేరు. కానీ ఒక సిస్టము, ప్రాపర్ పద్ధతి ఉంటుంది. మీరు ఆ రకంగా తెలంగాణ ప్రజల్ని తోలలాడినప్పుడు మీరు మళ్ళీ తెలంగాణలో ఎలా వస్తారు? మీరు క్షమాపణ చెప్పినండి అన్నారు. చెప్పండి. బాలకోటి గారు మీ వెర్షన్ ఏంటి? ఎలా చూడాలి?